హలో బెస్టీస్, నెల్లూరు స్టైల్ చేపల పులుసు చూసేయండి. ముందుగా ఆనియన్స్ని దంచుకొని దాని తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు వాటిని కూడా దంచుకోండి. టమాటాలు కూడా దంచుకోండి. అన్నిటిని ఎందుకు దంచుకోవడం అంటే వాటితో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తర్వాత కొన్ని మామిడికాయల ముక్కలు కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకోండి. వీటన్నిటిని ఒక సైడ్ పెట్టేసుకొని మంచిగా కడిగిన చేపలు తీసుకొని ఆ చేపలని ఒక సైడ్ పెట్టేసుకొని ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇంకొన్ని ఆవాలు, మెంతులు ఈజ్ ఆప్షనల్, మీకు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా వేగాక ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి టమాటో పేస్ట్ తీసుకొని అది స్మెల్ పోయేంత వరకే వేయించుకోవాలి. దాని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు 3 to 5 స్పూన్స్, అంటే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు మీరు సప్పగా తినాలనుకుంటే 3 స్పూన్స్, లేదు కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలనుకుంటే 5 స్పూన్స్. ఐ రికమెండ్ ఫర్ 5 స్పూన్స్, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, చేపలు స్మెల్ రాకుండా ఉంటాయి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని, యాక్చువల్లీ ఉప్పు ఉల్లిగడ్డలు దంచుకునే ముందు కూడా కొంచెం అందులో ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఇది బాగా వేగాక చింతపండు పులుసు వేసేసుకొని అది 3 కప్స్ కాదు, మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ 3 కప్స్ వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం ఉడికినాక దాంట్లో చేపలు వేసేసుకొని ఆ చేపలు ఒక 5 to 10 minutes అయ్యాక దాంట్లో మామిడికాయల ముక్కలు వేసేసుకోవాలి. అస్సలు స్పూన్తో కలపకూడదు, స్పూన్తో కలిపితే ఫిషెస్ కట్ అయిపోతాయి. సో అందుకే బాణీని షేక్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత లాస్ట్లో మసాలా దంచాం చూడండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్, అది మన ఇష్టం. ఉప్పు చూస్తూ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. అది అలా ఒక 10 to 15 minutes ఉంచేస్తే నెల్లూరు చేపల పులుసు రెడీ. మీకు ఇంకా తెలంగాణ స్టైల్ కానీ ఇంకే స్టైల్లో కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.